హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ నో నేను వీడియోస్ కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు, బట్ స్టిల్ యు ఆర్ హియర్. దానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నేను యాక్చువల్గా హాలిడేస్లో షూట్ చేశాను, బట్ నాకు అసలు ఎడిట్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు జున్నుకి ఆల్రెడీ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి హాలిడేస్ ఉన్న, హస్బెండ్కి అయితే హాలిడేస్ ఉండవు కదా. సో మార్నింగ్ లేచి వంట చేయడం అయితే కామన్. ఈరోజు లంచ్కి నేను చాలా సింపుల్ మెన్యూ ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు క్యాప్సికమ్ అండ్ పన్నీర్ చేస్తున్నాను. సో క్యాప్సికమ్ అంటే నాకు ఎందుకో అస్సలు నచ్చదు, చెందుకేమో పన్నీర్ తొందరగా నచ్చదు అనమాట. సో రెండు కలిపి కర్రీ చేసేసాను. ఎవరికి నచ్చింది వాళ్ళు తినేయచ్చు కదా. సో అందుకని ఈరోజు కర్రీ చాలా సింపుల్ మెథడ్లో చేసేస్తున్నాను, నథింగ్ ఫ్యాన్సీ. మీరందరూ హాలిడేస్ ఎలా స్పెండ్ చేశారు? మా వాళ్ళైతే చుక్కలు చూపించేశారు నాకు. జనరల్గా హాలిడేస్ అనగానే అమ్మయ్య బాక్స్ ప్యాకింగ్ ఉండదు, పొద్దున్నే హడావిడి ఉండదు అని అనుకుంటారు. బట్ ఒక 3 to 4 days అయిన తర్వాత ఆ బాక్స్ ప్యాకింగే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది కదా. అట్లీస్ట్ 10 years బిలో కిడ్స్ ఉన్న వాళ్ళకి అలా అనిపిస్తుంది అనుకుంటా. ఇదంతా అనిపించేది మనం వాళ్ళని భరించలేక కాదు. మనము హాలిడేస్ వస్తే బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళము, వీళ్ళేమో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్క్రీన్ టైం కావాలి, లేదంటే ఉన్న బొమ్మలన్నీ కింద పడేయాలి. సో ఇది మాత్రం చేస్తూ ఉంటారు. జస్ట్ అలా ఈవినింగ్ కొంచెంసేపు బయట ఆడుకుంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం హాలిడేస్ వస్తే మాత్రం స్క్రీన్ టైం కావాలంటారు. సో దాని బదులు స్కూల్లో ఎంతో కొంత నేర్చుకుంటేనే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. చిన్నప్పుడు హాలిడేస్ రాగానే నెక్స్ట్ డేనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసేవాళ్ళు మన పేరెంట్స్. కానీ మనం మాత్రం మన పిల్లల్ని వదలము. నేనైతే వదలట్లేదు. అట్లీస్ట్ ఒక 3-4 days పంపించడానికి కూడా అబ్బా వాళ్ళ ఇంట్లో లేకపోతే బాగాలేదు అనిపిస్తుంది. ఇంట్లో ఉంటేనేమో అరుస్తాము, వాళ్ళు లేకపోతేనేమో లేరు అనిపిస్తుంది. ఓకే, బ్యాక్ టు ద వీడియో. ఈరోజు కర్రీతో పాటు నేను వంకాయ రోటి పచ్చడి కూడా చేస్తున్నాను. సో ఫస్ట్ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని జస్ట్ అలా వేయించేసి పక్కన పెట్టేస్తున్నాను. అదే ఆయిల్లో వంకాయలు, టమాటాలు కూడా వేయించుకోవాలి. సో ఇవి రెండు కూడా బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మనము మిగతా ప్రాసెస్ చేస్తాము. ఇవి మగ్గేలోపు నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు రోలు తీసుకొని దాంట్లో మనము వేయించిన మిరపకాయలు వేసుకొని దంచుకోవాలి. ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దాంట్లోనే ఒక చింతపండు రెక్క వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మగ్గించుకున్న వంకాయ, టమాటా ముక్కలు కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. సో నాకు ఎక్కువగా అలవాటు లేదు కాబట్టి మరీ అంత మెత్తగా అవ్వలేదు, బట్ టేస్ట్ మాత్రం బాగానే ఉంది. సో దీంట్లోనే మనం కొంచెం పసుపు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాము. అలాగే పచ్చి ఉల్లిపాయ. ఇది మనము డైరెక్ట్గా ఉల్లిపాయ అలాగే వేస్తేనే పంటికి తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. ఇంకొంచెం గ్రైండ్ అయితే బాగుండేది, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీంట్లో పోపు వేసుకోవడం అనేది ఆప్షనల్, నేనైతే వేసుకున్నాను. మీలో ఎంతమందికి పొంగనాలంటే ఇష్టము? నాకైతే చాలా చాలా ఇష్టము. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను పొంగనాలే ప్లాన్ చేశాను. పిల్లలు డైరెక్ట్గా వెజిటేబుల్స్ తినమంటే ఎవరు కూడా సరిగ్గా తినరు కదా. సో అలాంటప్పుడు ఇలా వీటిల్లో వాళ్ళకి ఇష్టమైన వాటిల్లో వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేస్తే మనకు కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ నేను క్యారెట్ తురుము, తర్వాత ఉల్లిపాయలు కూడా తీసుకొని ఈ పిండిలో మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో అవి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా సాటే చేసేసి పిండిలో కలిపేసి పొంగనాలు వేసుకోవచ్చు. సో అవి ఎక్కువగా తగలదు, మనం తురిమాం కాబట్టి వాళ్ళకి ఏమీ అనిపించదు, హ్యాపీగా తినేస్తారు. టు బీ ఆనెస్ట్, నేను అసలు వీళ్ళు పుట్టిన తర్వాత పొంగనాలు అనేది వేయలేదు. సో ఫస్ట్ టైం పొంగనాలు చేశాను కాబట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఆ తర్వాత నేను వాళ్ళకి ఇష్టమైన దోశనే వేయాల్సి వచ్చింది. వాళ్ళకి దోశలు తిని తిని విసుగు రావట్లేదు, కానీ వాళ్ళ కోసం వెరైటీ దోశలు కనిపెట్టి వేయడానికి నాకైతే విసుగు వస్తుంది. చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళ పక్కనే కూర్చొని ఇంకా కావాలి ఇంకా కావాలి అని దోశ అడిగేవాళ్ళం కదా. అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళ పెయిన్ఫుల్ స్టోరీ. ఇంతకుముందు ఈ పొంగనాలు వేసే ప్యాన్ నా దగ్గర నాన్ స్టిక్ ఉండేది. సో నేను ఇప్పుడు క్యాస్ట్
క్యాస్ట్ ఐరన్కి అప్గ్రేడ్ అయ్యాను. సో ఇంట్లో కంప్లీట్గా నాన్ స్టిక్ అనేది మాత్రం తీసేసాను. సో ఫస్ట్ టైమే ఈరోజు యూజ్ చేస్తున్నాను. ఎలా వస్తాయి అనుకున్నా, బట్ చాలా బాగా వచ్చాయి. నేను మార్నింగే లేచి వంట చేసుకుంటేనే నాకు బెటర్. కొంచెం లేట్ అయింది అనుకోండి, ఇంకా ఆర్య నన్ను వంట చేయనీయడు. ఇలా ఎత్తుకొని చేయాలన్నమాట. లేట్గా లేస్తే ఇది నా పనిష్మెంట్. ఆల్ ఆఫ్ ది సడన్ ఆర్య చాలా సిక్ అయిపోయాడు. సో ఇంట్లో ఉన్న మెడిసిన్స్తో మేనేజ్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఈవినింగ్ అది వర్స్ట్ అయిపోయిందనమాట. సో ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. చాలా మంచి పీడియాట్రిషియన్ దగ్గరలోనే ఉన్నారు. తను చూస్తే ఆర్య వెంటనే లేస్తాడు. అక్కడే సిరప్ వేయంగానే కొంచెం బెటర్ అయ్యాడు. ఇంకా పక్కనే ఉన్న హోటల్లో గీ ఇడ్లీ తినిపిస్తే తినేశాడు అండ్ కొంచెం బెటర్ అయ్యాడు అండ్ వీఆర్ హ్యాపీ. ఇట్స్ ద నెక్స్ట్ డే అండ్ మేము మా ఊరు వెళ్తున్నాము. సో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. మాతో పాటు మా మమ్మీ కూడా వస్తుంది. సో ఊర్లో కోట మైసమ్మ పండగ అని చేస్తారనమాట. మీ అందరికీ తెలుసు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టము. ఇన్స్టెంట్గా మూడ్ చాలా రిలీఫ్ అవుతుంది. అక్కడ ఉన్న వాతావరణం కానీ అసలు పొల్యూషనే ఉండదు, నాయిసెస్ ఉండవు, ఎంత బాగుంటుందో. సో 30 years తర్వాత ఆ పండగ మళ్ళీ చేస్తున్నారంట. సో అవన్నీ కూడా చక్కగా వ్లాగ్ చేయాలి అని చెప్పి నేను గట్టిగా డిసైడ్ అయ్యాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, మనం ఒకటి ప్లాన్ చేస్తే లైఫ్ ఒకటి ప్లాన్ చేస్తుందని. బట్ నేను అవన్నీ వీడియోస్ తీయలేకపోయాను, ఎందుకంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది, చెప్తాను. మీకు తెలుసు కదా, ఒక డే వేస్ట్ అవ్వకుండా ఎంత నైట్ లేట్ అయినా సరే ముందు రోజే మేము అక్కడికి వెళ్ళిపోతాము. నెక్స్ట్ డే పండగ అనగానే ఊర్లో భలే సందడి ఉంది. ఎన్ని రోజులైంది కదా ఇలాంటివి చూసి. ఇప్పుడు ఊర్లలో కూడా ఇలాంటి వాళ్ళు రావట్లేదు, చాలా తక్కువగా వస్తున్నారు. మాది పల్లెటూరు కదా, ఇలాంటివి ఇంకా కూడా వస్తున్నాయి. అట్లీస్ట్ మా పిల్లలకి చూపించగలిగాను అని మాత్రం నేను హ్యాపీగా ఉన్నాను. సో ఈ కోట మైసమ్మ పండగకి ఊర్లో అందరూ కూడా చుట్టాలని పిలుచుకుంటారనమాట. సో మామయ్య కూడా అందరినీ పిలిచారు, అందరికీ బట్టలు తెప్పించారు పెట్టడానికి. బట్ మామయ్య ఈ టైంలోనే చాలా సిక్ అయ్యారు. ఆయనకి కొంచెం బీపీ ఎక్కువ అయ్యి బ్రెయిన్లో బ్లీడ్ అయిందనమాట. సో ఇమ్మీడియట్గా ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు సర్జరీ చేయాలి అని చెప్పారనమాట. సో ఇమ్మీడియట్గా అందరం కూడా సిటీకి వచ్చేసాము అండ్ అక్కడ ఆయనకు సర్జరీ జరిగింది అండ్ ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు బై గాడ్స్ గ్రేస్. బ్యాక్ టు మై హోమ్ అండ్ బ్యాక్ టు మై స్వీట్ హోమ్. అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు మై మెస్సీ హోమ్. చాలామంది మా ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది అనుకుంటారు, బట్ ఎక్కువ శాతం మా ఇల్లు మెస్సీగానే ఉంటుంది. అండ్ ఇట్స్ క్వైట్ కామన్, చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అలాగే ఉంటుంది. అండ్ మా ఆర్య ఇలాగే అన్ని పడేస్తూ ఉంటాడు, నేను ఎత్తుతూనే ఉంటాను. ఊరు వెళ్తున్నాను కదా అని చెప్పి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసాను. సో ఇంట్లో ఏమీ లేవు, పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పి కొన్ని ఐటమ్స్ జెప్టోలో ఆర్డర్ చేశాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పాలు, పన్నీర్ ఇలాంటివి అన్నమాట. ఫస్ట్ టైం ఇవన్నీ చేశాను, బట్ ఓకే క్వాలిటీ బాగానే ఉన్నాయి. ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది అండ్ నాకు చాలా వర్క్ కూడా ఉంది. ఫస్ట్ వీళ్ళకు పాలు వేడి చేసి ఇచ్చేస్తే వాళ్ళు తాగి ఆడుకుంటారు అండ్ నేను నా వర్క్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ స్టేజ్. ఎస్, మనం వాళ్ళ మీద అరుస్తాము, బట్ వాళ్ళు చేసే క్యూట్ మూమెంట్స్ కూడా భలే ఎంజాయ్ చేస్తాం ఈ స్టేజ్లో. You know, people start judging you when you shout on the children. Yes, we shout on them, we also love them. So అరిచిన గారాబం చేసిన అవన్నీ మేమే చేస్తాము అండ్ అది అమ్మ అధికారం, ఏమంటారు? సో ఎవరైనా మిమ్మల్ని కామెంట్ చేస్తే జస్ట్ లీవ్ దెమ్, వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళకి జస్ట్ వేరే వాళ్ళ మీద కామెంట్ చేయడం ఒక్కటే వచ్చు. సో వాళ్ళ గురించి ఆలోచించకండి, మీ పిల్లల గురించే మీరు ఆలోచించండి.
ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. కొంతమందికి బాగా రెడీ అవ్వాలంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి బయట ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏవో ఒక వస్తువులు కొనాలంటే ఇష్టం ఉంటుంది. అలా నాకు ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ ఈ మధ్య నేను అస్సలు క్లీన్ చేయలేకపోతున్నాను. బట్ నా మైండ్ సెట్ని నేను కొద్దిగా ఈ మధ్య మార్చుకుంటున్నా. ఎందుకంటే ఇల్లు క్లీనింగ్ కంటే ఎక్కువ నాకు పిల్లలు ఇంపార్టెంట్ కాబట్టి ఈ మధ్య వదిలేశాను. ఊరికే పిల్లల్ని స్ట్రెస్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకని నా ఓసీడీని కొంచెం తగ్గించుకున్నాను. ఈరోజు కొంచెం టైం దొరికింది కదా అని చెప్పి ఒక చిన్న పార్ట్ ఆఫ్ ది కిచెన్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. రోజు ఒక చిన్న పార్ట్ పెట్టుకుంటే కొంచెం క్లీన్గా ఉంటుంది కదా అని. నాకు అట్లీస్ట్ ఈ జార్స్ నింపడానికి కూడా టైం సరిపోవట్లేదు. పైన ఉన్న పెద్ద బాక్సెస్లోంచి డైరెక్ట్గా తీసేస్తున్నాను అనమాట ఏదైనా. మరి నేను ఏం చేస్తాను రోజంతా అంటే నేను చేయను, ఆర్యన్ పట్టుకొని ఉంటాను అంతే. వాడు నన్ను అసలు వదలడు. మీకు ఈ ప్లాంట్ నేను ఆల్రెడీ చూపించాను కదా ఒక వ్లాగ్లో. దీని మీద ఈ క్యూట్ బుద్ధాని యాడ్ చేశాను. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను. భలే క్యూట్గా ఉంది. ఈ ప్లేస్కి కూడా బాగా సెట్ అయ్యాయి. ఈ ప్లాంట్కి పక్క నుంచి చిన్నగా గ్రోత్ కూడా వస్తుంది. ఇల్లు నీట్గా పెట్టుకోవడం అంటే ఒక థెరపీ. దీనివల్ల మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. అది నిజంగానే ప్రూవ్ అయింది. మీరు ఎప్పుడైనా గమనించండి, మనము ఏదైనా ప్లేస్ కొంచెం నీట్గా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా పదే పదే అదే చూస్తూ ఉంటాము అండ్ మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను వాష్ చేసే జార్స్ వచ్చేసి దానికి హోల్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఎండుమిర్చి అండ్ తర్వాత వెల్లుల్లి వేసి పెట్టుకుంటాను. దానికి కొంచెం ఎయిర్ తగులుతుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట. చాలా మందికి స్టవ్ నీళ్ళతో కడిగే అలవాటు ఉంటుంది, రోజు తుడిచేస్తారు కదా. అలా నాకు కూడా కొన్ని ఇయర్స్ అలాంటి అలవాటే ఉండేది. బట్ ఒకసారి నేను సర్వీస్ బుక్ చేసినప్పుడు నీళ్ళతో ఎప్పుడు వాష్ చేయొద్దని చెప్పారు. సో నాబ్ దగ్గర నుంచి కూడా గ్యాస్ లీకేజ్ అయ్యి మంట వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఏదైనా స్ప్రేస్ యూస్ చేయండి, లేదంటే హోమ్ మేడ్ స్ప్రేస్ ఏవైనా సరే, బట్ వాటర్ యూస్ చేయకూడదు. కిచెన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు డైనింగ్ హాల్ అన్నమాట. పిల్లలు బొమ్మలతో చాలా బిజీగా ఆడుకుంటున్నారు. సో కొంచెం టైం అయితే దొరికింది కదా అని చెప్పి ఈ టైంలోనే నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. నాకు ఇల్లు డెకర్ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టము. జున్ను అస్సలు ఏది కూడా టచ్ చేసేది కాదు చిన్నప్పటి నుంచి. బట్ ఆర్య దానికి కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. బట్ అంతగా ఏం చెయ్యడు. సో బై గాడ్స్ గ్రేస్ నా డెకర్ ఏది కూడా వాళ్ళు ఏం చెయ్యరు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని కూడా నువ్వు ఇంత డెకరేషన్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని. బట్ అనుకోకుండా నాకు తగ్గట్టుగానే నా పిల్లలు ఉన్నారనమాట. మా ఇంట్లో కొంచెం నీట్గా కనిపించే రూమ్ అంటే ఇదే. వాళ్ళకి దీంట్లో ఏమీ దొరకవు కాబట్టి ఇది కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట. నేను బయట వాషింగ్ మిషన్ ఒకసారి చూసొద్దాము అని చెప్పి వెళ్ళి వచ్చే వరకు ఇలా ఎక్కేశాడు. ఇది ఎలా ఎక్కాడో నాకు ఇంకా తెలీదు. ఒక్కసారి క్లీనింగ్ ఎక్కడో స్టార్ట్ చేస్తే ఎక్కడికో వస్తుంది అనమాట. చాలామంది ఇలాగే ఉంటారు కదా, ఆ పార్ట్ మాత్రమే క్లీన్ చేయాలి అని అనుకుంటాము. బట్ అది అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. నా ప్రాబ్లం కూడా అదే అనమాట. ఇక్కడ కూర్చొని రాసుకో. పెన్సిల్, వేర్ ఇస్ యువర్ పెన్సిల్? ఓకే, వెరీ గుడ్. రాసుకో. ఇంకా ఆర్య మొద్దులే పిచ్చి గీతలు గీసేస్తాడు మళ్ళీ. అబ్బా, ఇద్దరు రాసుకుంటారా? సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ. వెరీ గుడ్. రాసుకోండి కామ్గా, కొట్టుకోవద్దు. ఓకే, అదిగో అదిగో. అరే బుక్ మీద కూర్చోవద్దు నాన్న.
చాలాసేపు బాగానే ఆడుకున్నారు అండ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ దోశనే వేసి ఇచ్చాను. ఇద్దరు కూడా దోశ తినడం బాగా ఎంజాయ్ చేస్తారు. మనం ఏం ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వాళ్ళే తినేస్తారు అన్నమాట. అండ్ నేను నా క్లీనింగ్ని కంటిన్యూ చేస్తున్నాను. బెడ్ పక్కన ఉన్న టేబుల్ పైన కొన్ని బుక్స్ అరేంజ్ చేసి పెట్టుకున్నాను, ఎప్పుడన్నా టైం దొరికితే చదువుదామని చెప్పి. దీంట్లో నవల్స్ లాంటివి ఏమన్నా ఉంటాయేమో అని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇవి జస్ట్ కుకింగ్ బుక్స్ కానీ లేదంటే హోమ్ ఆర్గనైజేషన్ గురించి కానీ లేదంటే చిన్న స్టోరీ బుక్స్ ఇలాంటివి మాత్రం ఉంటాయన్నమాట. సో నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టము, బట్ పెద్దగా టైం దొరకట్లేదు కాబట్టి ఎలా అంటే అలా జస్ట్ తినడానికి వంట చేసుకున్నట్లే ఉంది ప్రస్తుతానికి. ఏమైంది బేబీకి? బేబీ తల ఊడిపోయిందా? అయ్యో, మరి ఎందుకు చేసినావు? అయిపోయింది, ఆడుకో. ఇదిగోండి, ఇదొక బుక్, లూజ్ యువర్ వెయిట్ అని చెప్పి ఎన్నో సంవత్సరాల కిందట కొన్నాను, బట్ ఇప్పటి వరకు దాన్ని యూజ్ చేయలేదు. హోప్ఫుల్లీ ఆర్య స్కూల్కి వెళ్తే నాకు కొంచెం సెల్ఫ్ కేర్ చేయడానికి టైం దొరుకుతుంది అనుకుంటా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. కొట్టకూడదు తమ్ముడిని. ఇంజక్షనా? ఇంజక్షన్ వద్దమ్మా, ఏడుస్తాడమ్మా పాపం. బ్యాగ్ ఇస్తాడు నీకు, వేరే బ్యాగ్. ఇగో ఇక్కడ, ఇగో ఇంకా ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి నీకు. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. తీసుకో, వేసుకో. అయ్యో, ఎందుకు పడేసినారా? అది పడతాయి నీకు. ఆర్య సర్దిరితే దెబ్బలు పడతాయి, అర్థమైందా? ముక్కు కోసేసాను ఇది, ముక్కు. ముక్కు కోసేసా తమ్ముడిది కదా. ఏంటి, ఏమైంది? జున్ను ముక్కు కొయ్యొద్దా? ఆర్యది కొయ్యాలా? ఆర్య కూడా కొయ్యొద్దా? మొత్తానికి క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక్కడితో క్లీనింగ్ కూడా స్టాప్ చేసేసాను. ఇదిగోండి, మిగతా రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటే వీళ్ళు ఈ రూమ్ని ఇంకా ఘోరంగా చేసి పెట్టారు. అట్లీస్ట్ కింద పడేసిన బొమ్మలన్నీ కూడా పైన వేసి పెట్టమని చెప్పి జున్నుకు చెప్పాను. సో తను అన్ని బొమ్మలన్నీ కింద ఉన్నవన్నీ తీసి మంచం మీద పడేసింది. బట్ నాకైతే ఇప్పుడు ఇవి సదిరే ఓపిక అస్సలు లేదు. సో ఒకసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ డిన్నర్ టైం. ఈరోజు డిన్నర్కి నేను బగారా అండ్ చికెన్ చేస్తున్నాను. సో బగారా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా, దాని కాంబినేషన్ చికెన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. బట్ నేను సింపుల్గా ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి, కావాల్సినంత రైస్ కడిగి నానబెట్టేశాను. ఇదే రైస్ కుక్కర్లో మనం బగారా చేసుకుంటాము, అది ఎలాగో నేను చూపిస్తాను. నేను ఎప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాను. సో ఒక సైడ్లో చికెన్ చేస్తూనే ఇంకో సైడ్ బగారాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చికెన్ చాలా సింపుల్గానే చేస్తాను. ఫస్ట్ హోల్ స్పైసెస్ అన్నీ వేసేసి ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాను. అవి వేగేలోపు మనం బగారాకి రెడీ చేసుకుంటాము. సో ఒక ప్యాన్ తీసుకొని హోల్ స్పైసెస్ అన్నీ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి అవి ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అవుతుంటే ఇటు సైడ్ చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకుంటాము. దీంట్లో కూడా ఆల్టర్నేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. సో చాలామందికి అంటే పుదీనా ఇవన్నీ ఎక్కువగా వేస్తే నచ్చదు కదా, బట్ అవి ఫ్లేవర్ చాలా బాగుంటాయి. సో పుదీనాని కంపల్సరీగా బగారాలో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను చికెన్ కూడా యాడ్ చేసేసాను. ఇది కొంచెం మగ్గుతూ ఉంటే మనం బగారా ప్రిపేర్ చేసేసుకుందాము.
చందు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మా అమ్మ బగారా చాలా బాగా చేస్తుంది, అప్పుడు ఎలాంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ లేకున్నా సరే ఓన్లీ ధనియాల పొడి వేసినా కూడా చాలా మంచి కలర్ వచ్చేదంట. సో నేను ఇక్కడ షాయి బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంత ముందు కూడా నేను మీకు చెప్పాను, అది కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది చికెన్కి ఆల్రెడీ కారం ఉప్పు అన్నీ కూడా ముందే కలిపేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ మెథడ్ కూడా ఈజీగానే ఉంటుంది, ఈ మెథడ్ కూడా టేస్టీగానే ఉంటుంది. సో మనకి ఇక్కడ బగారాకి అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము రైస్ కుక్కర్లో యాడ్ చేసేస్తాం, అంతే, చాలా సింపుల్. మనము గిన్నెలో వండుకోకుండా ఇలా సపరేట్గా ప్యాన్లో కావాల్సినవన్నీ ఫ్రై చేసుకొని ఆల్రెడీ కుక్ అవుతున్న రైస్లో మనం వేసేసామనుకోండి, బగారా రెడీ అయిపోతుంది. చాలా ఈజీ. ఒకటి రెండు అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలామందికి గిన్నెలో వండడం రావట్లేదు. అందరూ కూడా రైస్ కుక్కర్స్లోనే వండేస్తున్నారు కదా. ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట. చాలామంది ఎండు కొబ్బరి కట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కదా. నేను చాలా సింపుల్గా కట్ చేసేస్తాను. ఈ సింపుల్ టిప్ మీతో చెప్తాను. సో లెఫ్ట్ చేతిలో మనం అరచేతిలో కొబ్బరిని ఇలా పట్టుకొని దాన్ని రౌండ్గా తిప్పుతూ కట్ చేయాలి. మీరు ఇలా కట్ చేయగానే అది విరిగిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో రౌండ్గా తిప్పుతూ కట్ చేస్తే ఈజీగా కట్ చేసుకోవచ్చు. బట్ చాలా షార్ప్గా ఉన్న నైఫ్ మాత్రం యూజ్ చేయకండి. ఇక్కడ మనం చేయాల్సింది ఒకటి ఉంది. బగారా కుక్ అవుతూ ఉంటే ఇది ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక్కసారి మధ్యలో ఓపెన్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే మీకు బగారా ఇంకా రెడీ అయిపోతుంది. కొబ్బరి పొడిలో హోల్ స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి, కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అండ్ కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకుంటే చికెన్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ కంటే కూడా బగారా చికెన్ చాలా బాగుంటుంది. చాలామందికి ఇదే ఇష్టం కదా. అసలు హెవెన్ అనమాట బగారా అండ్ చికెన్ అంటే. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై ఫుడ్ రైట్ నౌ. ఇదిగోండి లాస్ట్ టాస్క్ ఆఫ్ ది డే. ఎంత రాత్రి లేట్ అయినా కూడా, ఎంత ఓపిక లేకపోయినా కూడా నేను అవన్నీ తీసి ఒకటే బాక్స్లో వేసేయడం లాంటివి అస్సలు చేయను. ఇది జున్ను లేటెస్ట్ ఎడిషన్ అనమాట. ఒక మామూలు క్వాలిటీ బొమ్మలు కొంటూ ఉంటే అవి కాలు చేతులు అన్నీ ఇరగొట్టేస్తుంది, మళ్ళీ పెట్టడానికి రావట్లేదు. సో మంచి క్వాలిటీ బొమ్మ తీసుకున్నాను నేను, కొంచెం క్వాలిటీ ఉన్నది. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే పడింది, బట్ స్టిల్ ఇది కొంచెం ఆగుతుంది ఇంకో 3-4 ఇయర్స్ ఈజీగా. జున్నుకి ఎప్పుడు ఒక బేబీ ఉండాలన్నమాట, దాని దగ్గర ఫీడ్ చేస్తూ ఉంటుంది, పడుకోబెడుతూ ఉంటుంది. అలా మీకు చెప్పాను కదా, ఎంత లేట్ అయినా ఎక్కడివి అక్కడ ఆర్గనైజ్డ్గానే నేను పెట్టి పడుకుంటాను. ఎందుకంటే మనము పిల్లల కోసం ఇన్ని బొమ్మలు కొని అవి ఎలా పడితే అలా పడేసామనుకోండి, అవి కొని కూడా వేస్ట్ అనమాట. సో ఆర్గనైజ్డ్గా ఉంటే అట్లీస్ట్ నెక్స్ట్ డే వాళ్ళకి తీసినప్పుడు ఏం ఆడుకుంటున్నాం అనే క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. ఇది కొంచెం వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మనం మళ్ళీ సదరాలంటే విసుగు వస్తుంది. బట్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళది వాళ్ళు సదురుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పాలంటే జున్నుకి ఏ బాక్స్లోకి ఏది వెళ్తుంది అనేది మాత్రం దానికి చాలా క్లారిటీ ఉంది. బట్ ఇప్పుడు తను పడుకుంది కాబట్టి నాకు హెల్ప్ లేదు కాబట్టి నేనే చేసుకోవాలి. చూడండి అన్ని బొమ్మలు కూడా మిక్స్ అయిపోయాయి. బట్ పెద్దవి ఉన్నవన్నీ కూడా నాకు ఈజీగా గ్రాప్ చేసుకునేవన్నీ ఆల్రెడీ పెట్టేశాను కదా లోపల. ఇప్పుడు ఈ చిన్నవి ఎలా సదురుతానో చూపిస్తాను. సో ఇలా 6 బాక్సెస్ అంటే ఆల్మోస్ట్ 7 బాక్సెస్ అన్నీ కూడా ఇలా లైన్గా పెట్టుకొని ఒకటొకటి ఇలా తీసుకొని దాంట్లో వేసేస్తాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది నాకు. ఇలా ఒక 10-15 మినిట్స్ పడుతుంది హార్డ్లీ నేను బొమ్మలు సదరడము. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు క్లారిటీ ఉండాలి ఏ బాక్స్లో ఏది వెళ్ళాలి అని. ఈ క్లారిటీ ఎప్పుడు వస్తుందో తెలుసా, మీరు ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు. ఎప్పుడైనా సరే ఏది ఎక్కడ వెళ్ళాలనేది ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోండి, అప్పుడు ఇవి సదరడం చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఏవి దేంట్లోకి వెళ్ళాలి చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా అలా సదిరేసుకున్నాను. ఇలా 2 బాక్సెస్ ఎంటీ అయిపోయాయి కదా. ఒక దాంట్లో ఆర్యా బొమ్మలు, ఒక దాంట్లో జున్ను బొమ్మలు వేసేసాను. ఈరోజు ఈ బాక్స్ తీయలేదు ఎందుకో. అండ్ లాస్ట్ బాక్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి పెట్టాను కదా, మిగతావి కూడా పెట్టేస్తాను. మీకు చెప్తే చాలా సిల్లీగా ఉంటుంది కానీ ఇలాంటి బ్యాట్ ఒకటి తీసుకొని అన్నీ ఇలా మన సైడ్ జరుపుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది సదరడము. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయాయి పెట్టడము. ఇప్పుడు వేటి ప్లేస్లో అవి పెట్టేస్తే ఈ పని కూడా అయిపోతుంది.
మన వ్లాగ్స్ చూసేవాళ్ళు కొంతమంది సైలెంట్ లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎప్పుడు కామెంట్ చేయరు, బట్ డైరెక్ట్గా చెప్తూ ఉంటారు కదా, ఇన్ని బొమ్మలు కొన్నావు నువ్వు, ఇంత ఆర్గనైజ్డ్ ఎట్లా పెడతావు, అసలు ఏం బొమ్మలు కొన్నావు, అన్ని బొమ్మలు ఏమున్నాయని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఈరోజు నేను మీకు అసలు మా పిల్లల దగ్గర ఏం బొమ్మలు ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ ఈ బాక్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. దీంట్లో అన్నీ కూడా కుకింగ్ యూటెన్సిల్స్ ఉంటాయన్నమాట. ఐ నో ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద చిల్డ్రన్, బట్ మా పాప నోట్లో ఏది పెట్టుకోదు. దీంట్లో అన్నీ కూడా మంచి మంచి కుకింగ్ యూటెన్సిల్స్ ఉన్నాయి. దీంట్లో స్టవ్ దగ్గర నుంచి టీ స్ట్రైనర్ వరకు అన్నీ ఉన్నాయి. మొన్న ఒక రోజు వాళ్ళ తాతయ్య సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా బౌల్లో వేసి తాత ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చింది. తను ఎంత బాగా అనిపించిందో అసలు. సో ఒక సాసర్ కప్పు తీసుకొని టీ కూడా ఇచ్చింది అందరికీ. ఇలా పిల్లలు చక్కగా ఆడుకుంటే భలే అనిపిస్తుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఫస్ట్ వాళ్ళకి బొమ్మలు చూస్తానన్నమాట, ఏమైనా ఉంటాయని. ఇవే కాకుండా తను ఒక బొమ్మ పెట్టుకొని నేను తనకు ఎలా ఫీడ్ చేస్తానో తను కూడా ఆ బొమ్మకు అలాగే ఫీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఇవన్నీ పిచ్చి ఆటలు అనుకుంటాం కానీ వీటినే ప్రిటెండ్ ప్లే ఇలా అంటూ ఉంటారు కదా. సో మనము వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది అనేది వాళ్ళ ఆడుకునే దాన్ని బట్టి కూడా గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ బాక్స్లో ఆర్యాకి సంబంధించిన టాయ్స్ ఉంటాయన్నమాట. లైక్ ర్యాటిల్స్ కానీ, స్క్వీజీ టాయ్స్ కానీ, లేదంటే బాల్స్ కానీ, సౌండ్ చేసేవి ఏవైనా ఇవన్నీ దీంట్లో వేసి పెట్టాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్టేజ్ దాటేశాడు ఆర్య, బట్ స్టిల్ అవి ఏదో ఒక చిన్న పేపర్తో కూడా ఆడుకుంటారు పిల్లలు. నేను అందుకని ఇంకొన్ని రోజులు అని చెప్పి అలాగే పెట్టేశాను. దీంట్లో మిస్లేనియస్ టాయ్స్ లైక్ ఎక్కువ మనం ఆర్గనైజ్గా పెట్టలేనివన్నీ కూడా దాంట్లో పెట్టేశాను. అండ్ లాస్ట్ దాంట్లో పజిల్స్ కానీ ఏదైనా నేర్చుకునే విధంగా ఉన్న టాయ్స్ అన్నీ కూడా లాస్ట్ దాంట్లో ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ కప్స్ ద్వారా ఏమేమి నేర్చుకోవచ్చు అంటే పిల్లలు వాళ్ళు కౌంట్ చేస్తారు, వాళ్ళు కలర్స్ నేర్చుకుంటారు, ఒక దాంట్లో ఒకటి ఎలా పెట్టాలో చూస్తూ ఉంటారు, అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో నంబర్స్ చదువుతూ ఉంటారు. దీనివల్ల ఏదో ఒకటి నేర్చుకుంటారనమాట ఇలాంటి పజిల్స్ వాటి వల్ల. సో డిఫరెంట్ షేప్స్ ఉన్నవి, కలర్స్ డిఫరెంట్గా ఉన్నవి తీసుకున్నాను నేను. ఈ పజిల్స్ లాంటివన్నీ కూడా నేను ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి కార్స్ అనమాట. చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి. దీంట్లో సగం అన్నీ కూడా వాళ్ళ బావ దగ్గర తీసుకొచ్చుకున్నవే. పాపం వాళ్ళ బావ అన్నీ కొనుక్కుంటాడు, వీళ్ళన్నీ లాక్కొచ్చేస్తారనమాట. అండ్ ఈ బాక్స్లో నేను స్టీల్ యుటెన్సిల్స్ పెట్టాను. ఇవి చాలా మంచి క్వాలిటీ అనమాట. సో కోసుకోవడం అలాంటిది ఏమీ జరగదు. దీంట్లో కూడా స్టవ్ దగ్గర నుంచి అన్ని కడాయిలు అన్నీ ఉన్నాయి. భలే ఉంటుంది. ఈ సెట్ బాగా యూజ్ చేస్తుంది అనమాట జున్ను. మీకు ఆల్రెడీ ఒక రీల్ నేను పోస్ట్ చేశాను తన ఆడుకునేది. అలా చక్కగా ఆడుకుంటుంది అనమాట వీటితో. దీంట్లో ఉన్న గ్లాస్ కానీ డబ్బాలు కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీవే ఉన్నాయన్నమాట. సో నార్మల్ క్వాలిటీవి ఎప్పుడు తీసుకోకండి, వాళ్ళకి కోసుకోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవైతే చాలా రోజులు వస్తాయి, చాలా బాగా ఆడుకుంటారనమాట. మిగతావన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ రింగ్స్ కానీ లేదంటే బిల్డింగ్ బ్లాక్స్ అలాంటివి తీసుకున్నాను. ఇవేమో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ షేప్స్లో ఇవి చేసుకోవచ్చు అనమాట. ఇలా కనెక్ట్ చేసుకుంటూ అవి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నవి చూపిస్తాను. దీంట్లో ఆల్ఫాబెట్ ఆ తర్వాత షేప్స్ ఉంటాయి. ఇవి నేను ఎందుకు యూజ్ చేస్తానంటే అప్పుడప్పుడు మిడిల్లో ఇలా తీసి లెటర్స్ లైన్గా కాకుండా అక్కడక్కడ అడుగుతూ ఉంటాను అనమాట, జున్ను ఐడెంటిఫై చేస్తుందా లేదా అని. సో అవి అండ్ వీటిలో క్రేయాన్స్ ఉన్నాయి. అండ్ ఈ బాక్స్లో వచ్చేసరికి షేప్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇవి ఒక బోర్డ్లో ప్లేస్ చేయాలి. ఒక్కొక్కటి 4 ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క షేప్. సో అవన్నీ కూడా పెట్టాలన్నమాట. ఇలా జున్ను చాలా ఈజీగా పెట్టేస్తుంది ఇవన్నీ. సో ఒక 15 minutes వాళ్ళని ఆక్యుపై చేసేసేయచ్చు వాళ్ళ టైంని. సో ఇది అలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ బాక్స్లో వచ్చేసరికి షేప్స్, నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్ ఉన్నాయి. ఈ 3 బోర్డ్స్ వచ్చాయన్నమాట. ఇవి 3 బోర్డ్స్ సెట్ అనమాట. సో వీటిలలో ఇది పెట్టచ్చు. ఇవి కూడా మంచి లెర్నింగ్ ఉంటుందన్నమాట దీంట్లో. అండ్ వీటి రెండిట్లో షేప్స్ని పెట్టాలన్నమాట అరేంజ్ చేసి. సో దీంట్లో సర్కిల్, తర్వాత రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ పెంటగాన్. సో 5 షేప్స్ ఉంటాయి. వీటి వల్ల షేప్స్ నేర్చుకుంటారు, కలర్స్ నేర్చుకుంటారు, నంబర్స్ నేర్చుకుంటారు అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఇలాంటివి చాలా ఆక్యుపై చేస్తాయి అన్నమాట వాళ్ళ టైంని. ఎప్పుడైనా మనం విసిగిచ్చినప్పుడు ఇవి ఇచ్చేస్తే అవి ఆడుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వాటిలో యానిమల్స్ ఉన్నాయి. ఈ యానిమల్స్ జున్నుకి ఇంకా రావు, నేను కూడా ఎక్కువ
నేర్పించలేదు. అండ్ వీటిలో వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేశాను. అండ్ ఈ బాక్స్లో నేను జున్నుకి సంబంధించిన ప్లే గ్రూప్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా పడేయకుండా అలాగే పెట్టాను. మిగతా కొన్ని పజిల్ బుక్స్ కానీ, రైటింగ్ బుక్స్ కానీ, పెన్సిల్ కంట్రోల్ బుక్స్ కానీ అలాంటివన్నీ కూడా ఆ బాక్స్లో పెట్టేశాను. సో ఇదన్నమాట టాయ్స్ అన్నీ కూడా. నేను రీసెంట్గానే జున్ను వాళ్ళ రూమ్ కూడా మేక్ ఓవర్ చేశాను, చాలా సింపుల్గా. సో ఎంటర్ అవుతూనే ఈ హ్యాంగింగ్ పెట్టానన్నమాట డోర్కి. అండ్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మీకు పెద్ద బొమ్మ కనిపిస్తుంది, దానిపైనే సాఫ్ట్ టాయ్స్ అరేంజ్ చేసి పెట్టాను. ఆల్రెడీ నేను ఒక వ్లాగ్లో చూపించాను మీకు. అండ్ ఈ రూమ్లో వచ్చేసరికి కర్టెన్ మార్చేసాను నేను. సో పలానా థీమ్ అనుకొని ఏం చేయలేదు, జస్ట్ కలర్ఫుల్గా ఉండాలి రూమ్ అని మాత్రం అనుకున్నాను. అండ్ ఒక స్టార్స్ హ్యాంగింగ్ పెట్టాను, చూడ్డానికి బాగుంటుంది కదా పిల్లలకి. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు క్యూట్ ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా, అది వాల్ పేపర్ అనమాట. ఇది కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను, చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది. ఈ బ్లాంకెట్ కూడా నేను యానిమల్స్, ట్రీస్ ఇలా ఉన్నవి చూస్ చేసుకున్నాను. అండ్ బెడ్షీట్ కూడా కలర్ఫుల్గా చూస్ చేశాను. బట్ అనుకోకుండా దీనికి పిల్లో కవర్ మిస్ అయిందనమాట, నేను చూసుకోలేదు. సో పాత పిల్లో కవర్స్ వేసేసాను. సో లెఫ్ట్ సైడ్లో ఏది కూడా డిస్టర్బ్ చేయలేదు, ప్లేస్ లేదు కాబట్టి అవి అక్కడే ఉంటాయి. అండ్ టాయ్స్ ఎక్కడ ఉన్నాయో మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు వాల్ చూద్దాము. పైన నేను చేసిన డిఐవై పెట్టాను. అండ్ కింద వచ్చేసరికి జున్ను 6 months ఫోటో. అండ్ రైట్ సైడ్లో వచ్చేసరికి నాకు హాస్పిటల్లో ప్రొవైడ్ చేసిన ఫుట్ ప్రింట్స్ అనమాట, మా పిల్లలవి అవి. అండ్ రైట్ సైడ్లో కొంచెం ప్లేస్ వదిలేశాను, అక్కడ ఆర్యా ఫోటో ఫ్రేమ్ వస్తుందన్నమాట, అది ఇంకా చేయించాలి నేను. హ్యాండ్ ప్రింట్ డిఐవైస్ చేసినప్పుడు కొంచెం కలర్ మిగిలింది కదా, సో దాంతోనే నైనిక అండ్ ఆర్యన్ 2 కూడా రాసేసాను అనమాట. సో మా డాడీ కూడా ఇలాగే ఏం గోడలపైన ఏం చేసినా కూడా ఏం అనేవాళ్ళు కాదు, ఇప్పుడు చందు కూడా అంతే. సో నాకు ఇష్టం వచ్చినట్టుగా ఈ రూమ్ని రెడీ చేశాను. అండ్ నాకైతే నచ్చింది, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది రూమ్ ప్రస్తుతానికి. ఈ గోల్డెన్ బటర్ఫ్లైస్ కూడా నేను చాలా అఫోర్డబుల్ ప్రైస్కే అమెజాన్లో తీసుకున్నాను, చాలా మంచి లుక్ వచ్చింది రూమ్లో. అండ్ దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ది రూమ్. సో పలానా థీమ్, కలర్స్ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఖర్చు ఎక్కడా ఆగదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే మ్యాక్సిమం డెకర్ చేశాను. అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే కావాల్సినవి కొనుక్కున్నాను. సో రూమ్ మేక్ ఓవర్ అయితే ఇది ప్రస్తుతానికి. దీన్ని మాత్రం మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో రూమ్ ఫస్ట్ టైం చూసిన తర్వాత జున్ను వావ్ అని చాలా బాగుంది అనింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. And that's all for the room tour. I'm super tired today and ఇంకా రెస్ట్ తీసుకోవడమే. జున్ను ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది. సో ప్లే గ్రూప్ అయిపోయి ఈ ఇయర్ నర్సరీ కూడా వెళ్ళిపోతుంది. నిన్ను కూడా పంపించేసా స్కూల్కి. ఆర్యా నిన్ను కూడా స్కూల్కి పంపిస్తా. వెళ్ళాలి నువ్వు కూడా, స్కూల్కి వెళ్ళాలి నువ్వు కూడా, సరేనా? స్కూల్కి వెళ్ళాలి. ఫస్ట్ డే ఆఫ్ ది స్కూల్ కాబట్టి అందరం కలిసి స్కూల్కి వెళ్ళాము. అక్కడ జున్నుని డ్రాప్ చేసేసి మేము ఇంక ఇంటికి వచ్చేసాము. జున్ను స్కూల్కి వెళ్ళాలంటే అస్సలు ఏడవదు, దట్స్ అ గుడ్ థింగ్ అనమాట. జున్ను స్కూల్కి వెళ్ళడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ టీచర్స్ కూడా చాలా బాగుంటారు, కేరింగ్గా ఉంటారనమాట. బ్యాక్ టు ద హోమ్. చందు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అండ్ మేము మా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. ఇఫ్ యూ డిడ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ your comments. Thank you so much for watching till end. Bye.